పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ చేసుకోవడానికి December 31 వరకు టైం ఇచ్చారు. ఒకవేళ మీరు చేసుకోకపోతే తర్వాత మీరు ఎప్పుడైతే బ్యాంక్స్ లోన్స్ అప్లై చేస్తారో ఆటోమేటిక్ గా ఆ లోన్స్ అన్ని రిజెక్ట్ అవుతాయి. కొన్ని రోజులకి మీరు ఫోన్ పే యూజ్ చేస్తున్నా దాంట్లో ఉన్న బ్యాంక్ అకౌంట్స్ కూడా ఆటోమేటిక్ గా అన్ని సీజ్ అవుతాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీకు ఎందుకు, చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ తో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దాన్ని చూసి మీరు మీ మొబైల్లో కానీ ఆ ల్యాప్టాప్ లో కానీ అప్లై చేసుకోండి. బట్ దీనికంటే ముందు మీ దగ్గర 3 థింగ్స్ ఉండాలి. ఒకటి ఖచ్చితంగా పాన్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉండాలి. సెకండ్ వన్ ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఉండాలి. థర్డ్ వన్ ఖచ్చితంగా 1000 రూపాయలు ఉండాలి. ఈ 3 ఉంటే విత్ ఇన్ 10 minutes లో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో సెర్చ్లో పాన్ అండ్ ఆధార్ లింక్ స్టేటస్ అని టైప్ చేయండి. తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినాక ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనే ఒక వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో దీంట్లో కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కింద లింక్ ఆధార్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఒక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. బఫరింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఓపెన్ అయినాక ఇక్కడ పాన్ అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు పాన్ నెంబర్ ఎంటర్ చేద్దాం. అండ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేశాక కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ వ్యాలిడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కంటిన్యూ టు పే అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అగైన్ రీ ఎంటర్ చేయండి. ఇక్కడ కన్ఫర్మ్ కూడా క్లిక్ చేస్తున్నాను. దాని మీద కూడా ఎంటర్ చేయాలి మనం. ఎంటర్ చేశాక ఇక్కడ ఎవరైతే పాన్ కార్డ్ డీటెయిల్స్ అప్లోడ్ చేసామో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి. కింద కంటిన్యూ మీద క్లిక్ చేసి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ టైప్ చేసాం కదా, ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ నెంబర్ ఓటీపీ ఇక్కడ టైప్ చేస్తే కింద కంటిన్యూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక మన డీటెయిల్స్ వస్తాయి. మనం చెక్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకొని కింద దీంట్లో అసైన్మెంట్ ఇయర్లో ప్రజెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకొని పక్కన టైప్ ఆఫ్ పేమెంట్ దాని మీద క్లిక్ చేయండి. కింద స్క్రోల్ డౌన్ చేస్తే చాలా ఉంటాయి దీంట్లో ఆప్షన్స్. సో ఇవన్నీ ఏం చూడకండి, డైరెక్ట్ మనం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే కింద అదర్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేయండి. కింద సబ్ టైప్ వస్తుంది. సబ్ టైప్లో ఫీ పర్ డీలే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీకు పేమెంట్ సీట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొత్తం 1000 రూపీస్ అమౌంట్ చూపిస్తుంటుంది. సో కింద కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకో వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పక్కకు వస్తే పేమెంట్ గేట్వే ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద ఎస్బీఐ సెలెక్ట్ చేసుకోండి. కిందికి వస్తే కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మొత్తం అమౌంట్ ఎంత అని చూపిస్తుంటుంది. సో మీరు అమౌంట్ చూసుకొని 1000 రూపీస్ ఉంటే పే నౌ మీద క్లిక్ చేసి బఫరింగ్ అవుతుంది. నెట్ స్లో ఉంటే ఇలానే బఫరింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. చాలా అంటే చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు స్కిప్ చేయండి. బట్ కిందికి అలానే స్క్రోల్ డౌన్ చేస్తే కింద చెక్ బాక్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. ఆఫ్టర్ సబ్మిట్ క్లిక్ చేసినా ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా క్యూఆర్ కోడ్ వస్తుంది. మనం మన మొబైల్ నుంచి ఇంకో మొబైల్ నుంచి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి 1000 రూపీస్ పే చేయాలి. పే చేశాక టైం పడుతుంది. మన సెకండ్లో విత్ ఇన్ సెకండ్స్లో అమౌంట్ కట్టుతుంది. బట్ ఇక్కడ రావడానికి చాలా టైం పడుతుంది. మినిమం 2 minutes వెయిట్ చేయాలి మనం. సో వెయిట్ చేశాక ఫైనల్గా ఇలా సక్సెస్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి ఓకే అని. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అని చూపిస్తాయి. సో ఇవన్నీ మీరు ఓకే చేసుకొని ఆటోమేటిక్గా అదే రిఫ్రెష్ అవుతుంది. వెయిట్ చేయండి. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ అన్ని సక్సెస్ అని చూపిస్తుంటుంది.
ద చలానా పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని. సో ఇక్కడ పక్కన డౌన్లోడ్ సింబల్ ఉంటే దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ పేమెంట్ డీటెయిల్స్, మీ నేమ్స్ అన్ని పూర్తి డీటెయిల్స్ అన్నీ ఆ పీడిఎఫ్లో ఉంటాయి. సో మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మీ మొబైల్కి షేర్ చేసుకొని మీరు సేఫ్గా పెట్టుకోండి. ఇదండి టోటల్ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మీరు మొబైల్లో చూసి ఇలానే ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్పాను. ఇది అప్డేట్ అవ్వడానికి 7 days టైం పడుతుంది. సో 7 days టైం వరకు వెయిట్ చేయండి. తర్వాత మీరు చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా లింక్ అని చూపిస్తుంది. ఒకవేళ ముందే చెక్ చేసుకున్నారు లింక్ అని చూపించదు. సో 7 days వరకు వెయిట్ చేయండి, సిస్టమ్ లో ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. ఆఫ్టర్ మీకు చూపిస్తుంది లింక్ అని. సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది మీ ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, యూజ్ అవుతుంది.